రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు ఆఫీసులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలు రిలీజ్ చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 67%, సెకండ్ ఇయర్లో 71% ఉత్తీర్ణత సాధించారు. మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఎక్కడా పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా ఫలితాలు ఇచ్చామన్నారు భట్టి. ఆశించిన విధంగా మార్కులు రాలేదని నిరుత్సాహపడొద్దన్నారు ఇంటర్ బోర్డు అధికారులు. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఈసారి అమ్మాయిలదే పై చేయిగా నిలిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బాలికలు 73%, ఇంటర్ సెకండ్ ఇయర్లో 77.73% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలకు మొత్తం 9,97,012 మంది విద్యార్థులు హాజరయ్యారు. నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 66.89%, సెకండ్ ఇయర్లో 71.37% ఉత్తీర్ణత సాధించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో గతేడాది కంటే పాస్ పర్సెంటేజ్ పెరిగిందన్నారు. ఎక్కడా పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా ఫలితాలు ఇచ్చామన్నారు భట్టి. ఫస్ట్ ఇయర్ గర్ల్స్ పాస్ పర్సెంటేజ్ 73.83%. ఫస్ట్ ఇయర్ బాయ్స్ పర్సెంటేజ్ 57.83%. Second year appeared 5,08,582 students. Second year girls pass percentage 74.21%. Second year boys pass percentage 57.31%. ఏమాత్రం చిన్న పొరపాటు కూడా జరగకుండా పరీక్షలు నిర్వహించి ఈరోజు విజయవంతంగా ఈ ఫలితాలను ప్రకటిస్తున్న విద్యార్థులు తమ ఫలితాలను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ లో చూసుకోవచ్చని బోర్డు అధికారులు తెలిపారు. అలాగే ఈసారి ప్రతి విద్యార్థి మొబైల్ ఫోన్ కు ఫలితాల లింక్ పంపించారన్నారు. లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ వివరాలు నమోదు చేసి ఫలితాలు పొందవచ్చని చెప్పారు అధికారులు. ఫలితాల నేపథ్యంలో ఇంటర్ విద్యా కార్యదర్శి కృష్ణ ఆదిత్య నిన్న విద్యార్థుల మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సందేశం పంపారు. పరీక్షల్లో జయాపజయాలు సహజమన్నారు. ఫెయిల్యూర్ అను ఆశించిన విధంగా మార్కులు రాలేదనో నిరుత్సాహపడద్దని ఆ మెసేజ్ లో తెలిపారు. ప్రతి విద్యార్థికి ప్రత్యేక నైపుణ్యం ఉంటుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఆసక్తులను గుర్తించి ప్రోత్సహించి వారికి అండగా నిలబడాలని సూచించారు. విద్యార్థులందరికీ, వారి తల్లిదండ్రులందరికీ ఇది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. అందరూ కూడా లాస్ట్ 1 year 2 years చాలా కష్టపడి చదువుకొని రాస్తారు. చాలామందికి మంచి మార్కులు వచ్చాయి. కొంతమంది ఫెయిల్ అయి ఉండొచ్చు. కానీ అడ్వాన్స్ సప్లిమెంట్ మనకు ఓన్లీ 1 month టైంలో ఉంది. కాబట్టి ఈ 1 month టైం వేస్ట్ చేయకుండా ఫోకస్డ్గా చేసినట్టయితే ఖచ్చితంగా వారు పాస్ అవుతారు. మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. వారం రోజుల వరకు ఫలితాలపై రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు అవకాశం ఇచ్చారు ఇంటర్ బోర్డు అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ టూర్ ముగిసింది. రాష్ట్రానికి భారీ పెట్టుబడుల కోసం టాప్ కంపెనీస్తో ఎంఓయూలు చేసుకున్నారు. మొత్తం 12,062 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో 30,500 ఉద్యోగాలు రానున్నాయి. ఇటు హిరోషిమాను సందర్శించిన ముఖ్యమంత్రి తెలంగాణతో కలిసి పనిచేసే రంగాలపై కీలక చర్చ జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ టూర్ ముగిసింది. రేపు హైదరాబాద్ తిరిగి రానున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ జపాన్ టూర్ కొనసాగింది. ఇప్పటి వరకు 12,062 కోట్ల పెట్టుబడులు సాధించారు. వివిధ కంపెనీలతో జరిగిన ఎంఓయూల ప్రకారం 30,500 ఉద్యోగాలు రానున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు 1000 కోట్ల ప్రారంభ పెట్టుబడి కాగా 30,000 ఉద్యోగాలు రానున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు 10,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. రుద్రారంలో విద్యుత్ పరికరాలు, సామాగ్రి తయారీ ఫ్యాక్టరీకి టీటీడీఐతో 562 కోట్ల ఒప్పందాలు జరిగాయి. టామ్కామ్తో టర్న్, రాజ్ గ్రూప్ ఉద్యోగ నియామకాలకు ఒప్పందాలు చేసుకున్నాయి. జపాన్లోని హిరోషిమా ప్రీఫెక్చర్ను సందర్శించింది రేవంత్ టీం. ఈ సందర్భంగా హిరోషిమా డిప్యూటీ గవర్నర్తో సమావేశమయ్యారు. 2 రాష్ట్రాల మధ్య పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. శాంతితో పాటు సాంకేతిక పురోగతిలో హిరోషిమా ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ కూడా కొత్త ఆవిష్కరణలు, సుస్థిర విధానాలు, శాంతియుత వాతావరణానికి కట్టుబడి ఉందని చెప్పారు. తెలంగాణ, హిరోషిమా కలిసి పనిచేయగలిగే రంగాలపై విస్తృతంగా చర్చలు జరిపామన్నారు రేవంత్.
వ్యర్థాల నుంచి ఇంధనం లాంటి క్లీన్ టెక్నాలజీ, మున్సిపాలిటీల్లో వ్యర్థాల ప్రాసెసింగ్, మురుగునీటి శుద్ధి, పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు, అర్బన్ ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్లో విపత్తుల నివారణ డిజైన్లు, భూగర్భ మెట్రో ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ సొల్యూషన్స్, పారిశ్రామిక సహకారం, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, అధునాతన ఉత్పత్తుల తయారీకి హిరోషిమా తెలంగాణ ఆటోమోటివ్ అండ్ మొబిలిటీ కారిడార్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను ప్రస్తావించారు. విద్యా సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో తెలంగాణలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల మధ్య సంబంధాలు, పరిశోధనలకు సహకారం, తెలంగాణ సంస్కృతి, శాంతి, పర్యాటకం, పీస్ పార్క్, సాంస్కృతిక ప్రదర్శనలు, బౌద్ధ వారసత్వానికి సహకరించాలని కోరింది రైసింగ్ బృందం. ఉదయం హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు రేవంత్ రెడ్డి టీం. ఈ సందర్భంగా గాంధీ సేవలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత అణుబాంబు గోపురాన్ని ముఖ్యమంత్రి బృందం సందర్శించింది. 1945లో అణుబాంబు తర్వాత ఒకే ఒక్క నిర్మాణం మిగిలి ఉందని అక్కడి అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఈ నెల 25, 26వ తేదీల్లో హైదరాబాద్ వేదికగా భారత్ సమ్మిట్ జరగడం గర్వకారణమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జపాన్ నుంచి ఈ మేరకు వీడియో సందేశం ఇచ్చారు. ఈ సమ్మిట్ తెలంగాణకి గర్వకారణమని చెప్పారు. 100 దేశాల నుంచి 450 మంది డెలిగేట్స్ వస్తున్నట్టు గుర్తు చేశారు. We are proud to be hosting one of the most significant summits of this year, the Bharat Summit in Hyderabad on the 25th and 26th of April. Bharat Summit brings together over 450 delegates from all over 100 countries, all under one roof in our vibrant city of Hyderabad. This is also a progressive step towards honoring India's legacy in global peace and justice. We are bringing together global think tanks and thought leaders from different fields who will look at the world with a new lens. It is one of the most defining moments for Telangana in delivering global justice. తెలంగాణలో రోహిత్ చట్టం తేవాలన్న రాహుల్ గాంధీ లేఖకు రిప్లై ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీ ఆలోచనలే మాకు స్ఫూర్తి అని తెలిపారు. తెలంగాణలో రోహిత్ వేముల చట్టం తెస్తామని చెప్పారు. చట్టం తీసుకురావాలని కోరడం స్ఫూర్తిదాయకమైన పిలుపన్నారు రేవంత్. రాహుల్ ఆలోచన, భావాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా అమెరికా వాణిజ్యం చేస్తుందన్నారు యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్. అమెరికా చరిత్రను తుడిచిపెట్టడానికి ప్రయత్నించే వారితో పోరాటం చేస్తామన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్కు అన్ని విషయాలపై సమగ్ర అవగాహన ఉందన్నారు. గత పాలకుల తప్పులను ట్రంప్ సరిచేస్తున్నారని చెప్పారు. అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయిందన్నారు వాన్స్. భారత్తో వాణిజ్య ఒప్పందానికి రోడ్ మ్యాప్ ఖరారైందన్నారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రధాని మోదీ ఆశయాలను సాకారం చేసేలా కీలక ముందడుగన్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో పర్యటించిన వాన్స్ యుఎస్ భారత్ బంధాన్ని బలోపేతం చేయడానికే ఇండియా వచ్చినట్లు తెలిపారు. America and India have officially finalized the terms of reference for the trade negotiation. I think this is a vital step. Toward realizing President Trump's and Prime Minister Modi's vision, because it sets a roadmap toward a final deal between our nations. మిత్ర దేశాలతో ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా అమెరికా వాణిజ్యాన్ని కోరుకుంటోందన్నారు జేడీ వాన్స్. యుఎస్ తో పాటు భారత్ అభివృద్ధి చెందాలనేదే ప్రెసిడెంట్ ట్రంప్ ఆకాంక్ష అని చెప్పారు. అభివృద్ధి చెందేందుకు భారత్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మీరు ఇలాగే చేయాలని పాఠాలు చెప్పడానికి భారత్ రాలేదన్నారు. గత అమెరికా ప్రభుత్వాలు భారత్ను తక్కువ వేతనాలకు కార్మికులను అందించే దేశంగా మాత్రమే చూశాయన్నారు. ట్రంప్ ప్రభుత్వం 2 దేశాలు శ్రామిక శక్తిని గౌరవిస్తుందన్నారు వాన్స్. It's why President Trump cares so deeply about protecting the manufacturing economy that is the lifeblood of American prosperity and making sure America's workers have opportunities for good jobs. And so today I come here with a simple message. Our administration seeks trade partners on the basis of fairness and of shared national interests. We want to build relationships with our foreign partners who respect their workers, who don't suppress their wages to boost exports, but respect the value of their labor. అమెరికా చరిత్రను తుడిచిపెట్టడానికి ప్రయత్నించే వారితో పోరాటం కొనసాగుతుందన్నారు జేడీ వాన్స్. న్యాయమైన వాణిజ్య ఒప్పందాలకు ట్రంప్ సర్కార్ కట్టుబడి ఉందన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్కు అన్ని విషయాలపై సమగ్ర అవగాహన ఉందన్నారు. గత అమెరికన్ పాలకుల తప్పులను ప్రెసిడెంట్ ట్రంప్ సరిచేస్తున్నారని చెప్పారు వాన్స్. I believe there is much that America and India can accomplish together. First, perhaps most importantly, to protect our nations. Second, to build great things. And finally, to innovate the cutting-edge technologies both our countries will need in the years to come.
Now, on defense, our countries already enjoy a close relationship, one of the closest relationships in the world. భారత్లో యుఎస్ వైస్ ప్రెసిడెంట్ వాన్స్ పర్యటన కొనసాగుతోంది. యూరప్ పర్యటన ముగించుకుని ఫ్యామిలీతో పాటు ఇండియా వచ్చారు. మొదటి రోజు ఢిల్లీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. రెండో రోజు రాజస్థాన్లో పర్యటించారు వాన్స్. ఫ్యామిలీతో పాటు అంబర్కోటను సందర్శించారు. భారత శిల్పకళా నైపుణ్యం అద్భుతంగా ఉందన్నారు. ఈ నెల 24వ తేదీ వరకు భారత్లో ఉండనున్నారు జేడీ వాన్స్. That's all for now.